హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఈ వ్లాగ్లో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టేసాను అనమాట. మా ఆయన వచ్చారు ఆఫీస్ నుంచి, చాయ్ పెట్టేసాం. తాగేసిన తర్వాత స్నాక్స్కి ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. పనసపళ్ళు తొనలను పైనాపిల్ అండి. పైనాపిల్ అయితే కట్ చేస్తాను. ఇంకా పనసపళ్ళు తొనలు చూపించాను కదా, అది తీసేటప్పుడు ఎంత కష్టపడ్డానో అది కూడా మీరు చూసేయండి. ముందు రోజు అనమాట ఇది కట్ చేసింది. ట్యూస్డే రోజు కట్ చేశాను ఈవినింగ్. చాలా కష్టపడ్డానండి. ఎంత కష్టపడ్డానంటే ఫస్ట్ టైము నేను ఇలా కట్ చేయడము. పనసపండు ఊరెళ్ళాము మేము. ఎప్పుడంటే ఫ్రైడే వెళ్ళామన్నమాట. ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము. ఫంక్షన్ అయిందనమాట. సండే ఫంక్షన్ కోసం వెళ్ళాము. ఇంక ఊరు వెళ్ళిన తర్వాత ఊర్లోకి వచ్చేయండి పనసపళ్ళు పైనాపిల్స్ వస్తే మా ఆయన తీసుకున్నారు. 3 పైనాపిల్స్, ఒక పనసపండు అయితే తీసుకున్నారు. ఇంక ఇక్కడ చూడండి, కట్ చేస్తూ చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటనేది. నాకు తెలీదు, అంటే ముగ్గిందా ముగ్గలేదా అనేది నాకు తెలియదు అనమాట. అందుకనే అంటే కొంచెం మీదన పట్టుకుంటే మెత్తగా అయింది. సర్లే ముగ్గిపోయింది కదా అని చెప్పేసి నేను కట్ చేయడానికి ఒకసారి కొంచెం కట్ చేసి చూసాను అనమాట. తెల్లగా కనిపించింది. ఇదేంటి ముగ్గలేదా, అనవసరం కట్ చేస్తానా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇంక సర్లే కట్ చేస్తాను కదా, ఇంకెందుకు మొత్తం తీసేద్దామని ఒకవైపు అయితే చేసి ఇంకా చూడండి పీకుతున్నాను. ఇంకోవైపు కట్ చేస్తే అది వస్తుంది కదా, మళ్ళీ ఆ తర్వాత ఆలోచించి మళ్ళీ ఇంకోవైపు కట్ చేశాను అనమాట. ఈ పనసపళ్ళు తొనలు అయితే మాకు అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్తే దొరకవండి. ఇక్కడ మన సైడే ఉంటాయి కానీ నార్త్ సైడ్ అయితే వాళ్ళు తినరు అనమాట, దొరకవు అసలు. అక్కడ ఏంటంటే పచ్చివే పచ్చడి పెట్టడం లేకపోతే కూర వండుకోవడం అలా చేస్తారు. కానీ ఇలాగా తొనలు అయితే పండింది తినరు వాళ్ళు. దొరకడం కూడా అసలు దొరకవు అనమాట అటు సైడు. ఇంక ఇటే వస్తేనే మేము తినగలమేమో ఈ పనసపండు తొనలు అయితే. ఇంక చూడండి, మొత్తం ఓపెన్ చేయగానే తెల్లగా కనిపించిందనమాట. ఇంకా సర్లే టేస్ట్ చేద్దామని చెప్పేసి చూశాను. చూస్తే చాలా బాగున్నాయండి, స్వీట్గా ఉన్నాయి. మొన్న మేము సింహాచలంలో తీసుకున్నాము. అవి ఏంటంటే ఇంత వైట్గా లేవన్నమాట, కొంచెం పర్వాలేదు. కానీ ఇవి చాలా వైట్గా ఉన్నాయి. ఇంకా ముగ్గలేదా అని చెప్పేసి నాకు భయం వేసింది, అనవసరం కట్ చేశానేమో అని. తర్వాత తీసి చూస్తే చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి. మా ఊర్లో చెట్టు ఉండేది, అది బురద పనస అండి, మా నాన్నమ్మల ఊర్లోన. అవేటంటే ఇప్పుడు లేదనమాట చెట్టు, అప్పుడు ఉండేవి. అది కొంచెం తొక్క అనేది మీదన పల్చగా ఉంటుంది అనమాట బురద పనస. ఇదైతే అలా లేదండి, ఖర్జూర పనస అంటే ఇది. నాకు కూడా తెలియదు, మా అమ్మకి చెప్తే మా అమ్మేంచి చెప్పింది. అదే వైట్గా ఉంది కానీ బాగానే ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయి అని చెప్తే ఖర్జూర పనస అని చెప్పింది అనమాట. ఇంక ఇక్కడ చూడండి, మా పాప కూడా రెడీ అయిపోయిందనమాట. పక్కన కూర్చొని తింటుంది. నేను తీస్తూ ఉంటే తను తింటుందనమాట. ఆ రోజు స్టార్ట్ చేశానండి, 3కి స్టార్ట్ చేశాను కట్ చేయడం. అలా కట్ చేసి నాకు 1 అవర్ ఇంకా పైగా ఎక్కువైపోయింది అనమాట టైం. అవన్నీ తొనలు తీసి ఫస్ట్ టైం కదా నేను అది కట్ చేసి తొనలు తీయడం. ఇంకా అందుకని చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట. ఇంక ఇక్కడేంచి పైనాపిల్ కట్ చేస్తున్నానండి. ఎదురుగా మా ఆయన కూర్చున్నారు, జోకులు వేస్తున్నారు. ఆ జోకులు వేస్తుంటే ఆ నవ్వుతూ నేను కట్ చేయలేకపోతున్నాను అనమాట పైనాపిల్ కూడాను. ఇంక వీడియో అయితే తీస్తున్నారండి మా ఆయన అయితే. పైనాపిల్ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి ఫస్ట్లోన. అదేంటంటే కొంచెం సైడ్కి నల్లగా ఉంటాయి కదా హోల్స్ లాగా, అవి చూసి నేను పురుగులు అందులో పురుగులు ఉంటాయేమో అని నేను అప్పుడు తినేదాన్ని కాదనమాట. మా నాన్నగారు ఏంచి లంచ్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలోన అది మీదన మొత్తం తొక్క గట్ట తీయించి తీసుకొచ్చేవారు. మా అమ్మ కట్ చేసి ఇచ్చేదన్నమాట. అవి పీసుల్లా కట్ చేసి ఇస్తే నేను తినేదాన్ని కాదు. అదేంటంటే సైడ్కి అవి హోల్స్ లాగా ఉండి కొంచెం గుచ్చుకుండేవి అనమాట. అందుకని ఇంకా తినేదాన్ని కాదు. మా అమ్మ ఏం చేసేదంటే ఇంకా ఇంట్లో ఎవ్వరు తినకపోతే జ్యూస్ చేసి ఇచ్చేసేదనమాట. ఇంక సర్లే అని చెప్పి నేను ఒకసారి అయితే తిన్నాను అనమాట, ఒక పీస్ తిన్నాను. మా అమ్మ తినేసేదండి, జ్యూస్లు అలాంటివి ఏం తాగేది కాదు. కానీ ఏదైనా కట్ చేసుకొని ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినేదనమాట. అలాగే పైనాపిల్ తింటుంది మా అమ్మ, అలాగే తినేస్తుంది డైరెక్ట్గా. ఇదేంటి ఇలా తినేస్తున్నావు, ఏం అవ్వట్లేదు అంటే గుచ్చుకోవడం గట్టా ఏం లేదా అని చెప్పేసి నేను
ట్రై చేశాను. ఒక పీస్ తిన్నాను. ట్రై చేస్తే బానే అనిపించిందనమాట. పర్లేదు బావుందని, ఇలాగ కూడా బావుందని చెప్పేసి అప్పటికాడ నుంచి నేను పైనాపిల్ డైరెక్ట్‌గా తీసుకుంటున్నాను. జ్యూస్‌లో అయితే అంతగా తీసుకోకూడదండి నాకు తెలిసిన మట్టుగా. జ్యూస్ ఏటంటే తినలేని వాళ్ళు ఉంటారు కదా! పేషెంట్లు గానీ, ఇంకా మనకు కూడా హెల్త్ బాగాలేనప్పుడు తినాలనిపించదు. ఆ టైంలోనే జ్యూసులు చేసుకొని తాగితే మంచిది. ఇలా డైరెక్ట్‌గా తీసుకుంటేనే మంచిదండి. ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ అయినా సరే డైరెక్ట్‌గా కట్ చేసి తింటేనే మంచిది. ఇంక ఇది కూడా పైనాపిల్ కూడా ఇందులో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉందండి. చాలా మంచిదనమాట మన కడుపుకి. డైజెషన్ గానీ చాలా మంచిగా ఫ్రీగా అవుతదనమాట. ఏ ఫ్రూట్ అయినా సరే తిన్న తర్వాత ఫ్రూట్ తినండి. మంచిగా జీర్ణం వస్తది మనకి తిన్న తర్వాత. యాపిల్ గానీ, గ్రేప్స్ గానీ అలాంటివి తీసుకోండి. మంచిగా జీర్ణం అవుతది. నాకైతే అలాగే అనిపిస్తదండి. నేను ఏదైనా ఫుడ్ తిన్నానంటే కొంచెం హార్డ్‌గా ఉన్నది ఆయిల్ ఫుడ్ గానీ ఏదైనా తిన్నామంటే అది కొంచెం నాకు అదోలా అనిపిస్తే ఫ్రూట్ తీసుకుంటాను. యాపిల్ గానీ ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకుంటే మంచిగా జీర్ణంకి వస్తదండి. బావుంటదనమాట. ఇంకా మేము తినేసిన తర్వాత అయితే నైట్‌కైతే ఫుడ్ అనేది డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. దోసకాయ పచ్చడి అండి. దీంతో గారెలనమాట. ఎందుకో గారెలు తినాలనిపించింది ఆ రోజు. ముందు రోజైతే వర్షం పడింది. దానివల్ల చల్లగా ఉంది కదా! ఇంకా గారెలు తిందాము. ఎందుకో గారెలు తినాలనిపిస్తుందని గారెలైతే చేస్తున్నాననమాట ఆ రోజు నైట్ అయితే. ఇంక ఇక్కడ దోసకాయ పచ్చడికి ఏటంటే పచ్చిమిరపకాయ, టమాటా, జీలకర్ర, దోసకాయలైతే ముందు ఆయిల్‌లో మంచిగా మగ్గించుకున్నాను. ఆ తర్వాత నుంచి లాస్ట్‌లో అండి దించే ముందనమాట కొత్తిమీరను, ఆనియన్స్, వెల్లుల్లిపాయి ఈ 3 లాస్ట్‌లో దించే ముందు వేస్తానండి. అది స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తాననమాట. ఎక్కువసేపు ఉంచను అవి వేయగానే. బావుంటది ఆ టేస్ట్. వెల్లుల్లిపాయ గానీ, ఉల్లిపాయ గానీ పచ్చివి, కొత్తిమీర అవి లాస్ట్‌లో సగం బాయిల్ అయ్యి మనము మిక్సీ పడితే చాలా బావుంటదండి. ఇంకిక్కడ చూస్తున్నారు కదండీ మినపప్పు మా అక్కిచ్చిందనమాట. చాలా రోజులయిపోయింది. ఒక 5 కిలోస్ ఇచ్చింది. ఇప్పటికి అలాగే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడో వండుకుంటామండి దోసలు గానీ, ఇడ్లీ గానీ ఎప్పుడో చేస్తాననమాట. ఎక్కువగా చేసుకోవట్లేదు. ఇంక తర్వాత మా చుట్టాల్లో కూడా ఒకళ్ళు ఇచ్చారనమాట తొక్కతో ఉన్న మినపప్పు. అది కూడా ఉంది. మేము వైజాగ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ మినపప్పు కొనడమే మానేసామండి షాపులంట. ఇలాగ చుట్టాలు ఇచ్చినవే మేము యూజ్ చేసుకుంటున్నాం. మాకు అదే ఎక్కువైపోతుందనమాట. మా ఊరు సైడ్ ఏంటంటే మినపప్పు, పెసరపప్పు, బియ్యము, చెనక్కాయలు పండిస్తారు. చాలా బావుంటాయండి. టేస్ట్‌గా ఉంటాయి. షాప్‌లో కొంటాం గానీ అంతగా బాగోవు గానీ చెనక్కాయలు అయితే చాలా బావుంటాయండి. తియ్యగా ఉంటాయి. టేస్టీగా ఉంటాయన్నమాట. షాప్‌లో తీసుకున్నవి అంత టేస్ట్ ఉండదు కదా! హైబ్రిడ్ ఇవి అంటారు. అంత టేస్ట్ కూడా రాదు. చెనక్కాయలు మా ఊరు సైడ్ అయితే చాలా బావుంటాయండి. ఇంకా మినపప్పు గానీ, మినపప్పుతో చేసినవి ఏవైనా ఇడ్లీ గానీ, దోసలు గానీ, గారెలు గానీ టేస్టీగా ఉంటాయన్నమాట. పెసరపప్పు అవి కూడాను. ఇక్కడ నుంచి మిక్సీలో పప్పు వేసుకున్నానండి. వాటర్ అయితే వేసుకోలేదన్నమాట. సాల్ట్ కొంచెం వేసుకొని కొంచెం టైట్‌గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ వేస్తే లూజ్ అయిపోద్ది కదా! అందుకనే కొంచెం వాటర్ అసలు వేసుకోలేదన్నమాట. సాల్టే వేసాను. గ్రైండర్ ఉంది. గ్రైండర్‌లో వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేము చేసిందే తక్కువ కదా! ఎక్కువగా చేసుకున్న రోజైతే బ్యాటర్ అనేది అప్పుడు నేను గ్రైండర్‌లో వేస్తాననమాట. తక్కువే కాబట్టి ఇంకా అది వాష్ చేయడానికే మనకి ఎక్కువ టైం పట్టేస్తది. ఇంకిక్కడ చూడండి మా పాప అయితే పార్క్‌కెళ్ళి వచ్చేసింది. వాటర్ పట్టుకొని తాగుతుందండి. తన పనులైతే తను చేసుకుంటుందనమాట. ఇప్పుడు పర్వాలేదు. నాకు ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు. నేను అలా చెప్తూనే ఉంటున్నాననమాట. ఫస్ట్‌లో ఏటంటే అడిగేదాన్ని నేను మమ్మీ వాటరు అది అందించు, ఇది అందించు అని చెప్పేసి అడిగేది. నేనే ఇంక అలాగ నెమ్మదిగా చెప్తున్నానండి. నీ పనులు నువ్వు చేసుకోవాలి. పెద్దనివి అవుతున్నావు కదా! ఇంక అలా నేర్చుకో కొన్ని కొన్ని అని చెప్పేసి నేను తను చేసుకోగలిగిన పనులైతే వదిలేస్తున్నానండి. తనే చేసుకుంటుందనమాట. చేయలేనివైతే నేను చేసి పెడుతున్నాను. ఇప్పుడు పర్వాలేదండి. అలాగా చేసుకుంటుంది. అలవాటు చేస్తున్నాను నేనే. ఇంకా పార్క్ నుంచి వచ్చింది కదా! పద మమ్మీ పాలకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా గాబరా పెడుతుందనమాట. నేనైతే ఇంకా తాలింపు పెట్టాలి. పచ్చడికి పెట్టేసిన తర్వాత వెళ్దామని చెప్పేసి చెప్పాను. వస్తుందండి. రోజు వస్తుందనమాట పాలకైతే ఈవినింగు. అప్పుడు మీకు చూపించాను కదా వీడియోలో విక్కీని, డాగ్‌ని అప్పుడు కానించి స్టార్ట్ చేసింది మా పాప నాతో రావడం. ఇప్పుడైతే విక్కీ లేదు, చనిపోయింది. మే నెలలోన కడుపులో బాగోక చనిపోయిందనమాట. ఆ రోజు ముందు రోజు కూడా మేము వెళ్ళాము. చాలా నీరసం అయిపోయింది. బాగలేదు. ఇంకా మరి బతకలేదనమాట. చనిపోయింది. కడుపులో బాలేదు ఫుల్‌గా దానికైతే. ఆ విక్కీని ఏంటంటే ఒక పేలో చూసుకుంటుంది ఇప్పుడైతే.
పెయికి అలవాటు చేస్తుందనమాట. గడ్డి పెట్టడము, దాంతో ఆడుకోవడం. అది కూడా ఏంటంటే మా పాపని చూడగానే మంచిగా యాక్టివ్‌గా అయిపోయి ఇంకా గుర్తుపడుతుందనమాట. మా పాప వెళ్ళగానే గుర్తుపడుతుంది. దానికైతే గడ్డి పెట్టడము, ఆడించడం గట్టా కొంచెంసేపు అలా చేస్తుంది. రోజు వస్తుందండి పాలకైతే. ఆంటీ వాళ్ళు కూడా ఇంకో డాగ్‌ని అయితే తీసుకొచ్చారు గానీ అదేంటంటే ఉండట్లేదనమాట అక్కడ. ఇంటి దగ్గర ఉంటుందంట. అక్కడైతే ఉండట్లేదు. ఇంకా పెయితోనే ఆడుకుంటుంది మా పాప రోజు వచ్చైతే. ఇంక ఇక్కడ చూడండి తాలింపుకైతే కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలను కరివేపాకు వేసుకున్నాను. ఇంక ఇందులోనైతే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేసాను కదా, అందుకని ఇంక వేసుకోలేదనమాట ఇందులోన. వెల్లుల్లిపాయ పచ్చిది అంటే మిక్సీ పట్టినప్పుడే వేయండి, చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా ఎండుమిర్చి వేసుకోలేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, అదే కొంచెం కారంగా అనిపించింది అనమాట. టేస్ట్ చేస్తే కారంగానే ఉంది. ఇంక ఎండుమిర్చి చేస్తే ఇంకా కారం ఎక్కువైపోద్ది కదా, ఇంకా మా పాప అయితే కొంచెం కారం ఎక్కువైనా తిందనమాట. అందుకని తగ్గించేసాను బాగా అయితే. ఇంకా అయిపోయిందండి పచ్చడి అయితే. మేమైతే పాలకెళ్ళి వచ్చేసి ఇంకా పాలైతే ఒకవైపు పెట్టేశాను, గార్లిక్ అయితే ఒకవైపు అనమాట. ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇందులో బ్యాటర్లో ఏంటంటే కొత్తిమీర, ఉల్లిపాయలు, గోధుమ నూక అయితే వేసుకున్నాను. గోధుమ నూక మా అమ్మ దగ్గర చూశాను అనమాట గారెలు వేస్తున్నప్పుడు. ఎప్పుడు గారెలు చేసినా గోధుమ నూక వేసేది. నేను కూడా ఎప్పుడు గారెలు వేసినా గోధుమ నూక వేస్తే చేస్తాను అనమాట. కొంచెం అయితే వేస్తాను గోధుమ నూక. ఇంకా 3 కూడా మిక్స్ చేసి బాగాను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నానండి. ఆయిల్ మరిగిందా లేదో చూశాను. ఇంకొకటి అయితే వేసుకుంటున్నాను అనమాట. గారెలు అయితే వేయడం చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. అది బ్యాటర్ ఏంటంటే కొంచెం థిక్గా ఉండాలన్నమాట. అంటే చేత్తో వేస్తే కొంచెం కష్టంగా వస్తాయో రాదో అని అనుకుంటాం కానీ చాలా ఈజీ. బ్యాటర్ ఏంటంటే అది థిక్గా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే మన చేయికి అంటుకొనే ఉంటుంది, ఆయిల్లో వేసినా అది పడదనమాట. థిక్గా ఉందనుకోండి, వాటర్లో మనము హ్యాండ్ డిప్ చేసి గారి చేసుకొని హ్యాండ్ మీద ఇలాగ ఆయిల్లో వేస్తే తొందరగా ఆయిల్లో పడుతుంది. అది బ్యాటర్ బట్టే ఉంటుంది అనమాట గారికి. ఇంక ఇక్కడ చూడండి పాలు కూడా అయిపోయాయి అనమాట. గారెలు కూడా అవుతున్నాయి. మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది ఆ రోజైతే గారెలు అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇంట్లో మనం ఏదైనా చేస్తే ఇంట్లో వాళ్ళు తింటే చాలా హ్యాపీగా, ఇంత కష్టపడి చేస్తాం కదా, తిన్నప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. అదే తినకపోతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎంత కష్టపడి చేస్తాము, ఇది వేస్ట్ అయిపోద్ది ఫుడ్ అని బాధ అనిపిస్తుంది. నాకైతే నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మా పాపను మా ఆయన అయితే ఎప్పుడు అలా చేయరనమాట. నేను ఏది ఇంట్లో వండినా సరే చక్కగా ఇద్దరు తినేస్తారు, ఏది వేస్ట్ చేయరనమాట ఫుడ్ అయితే. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఆ విషయంలో అయితే. ఇంక ఇక్కడ ఏంచి టీవీ చూసుకొని తింటున్నానండి నేనైతే. వాళ్ళిద్దరికి పెట్టేశాను అనమాట, ఆల్రెడీ తినేశారు. నేనైతే తింటూ టీవీ చూస్తున్నాను. మా ఆయన ఒక ఇంటర్వ్యూ పెట్టారండి టీవీలో, చాలా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట ఆ ఇంటర్వ్యూ అయితే. అది కూడా ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు, 2019లో అయిందనమాట ఆ ఇంటర్వ్యూ. అది ఇప్పుడు చూస్తున్నాం మేము. అది ఎవరిదంటే కృష్ణతేజ ఐఏఎస్ అనమాట, అయింది చూస్తున్నాం మేము. చాలా మోటివేట్ అండి ఇదైతే. వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట, చూడవలసిన వీడియో. యూత్ కానీ పేరెంట్స్ కానీ చూడవలసిన వీడియో అనమాట, మోటివేషనల్ వీడియో. ఇంకా పేరెంట్స్ కూడా చూడాలి, ఎందుకంటే మన పిల్లలకి సపోర్ట్ చేయవలసింది మనమే కదా. అందుకని ఫస్ట్ మనం మోటివేట్ అవ్వాలి పేరెంట్స్, ఆ తర్వాత పిల్లలకి మనమే చెప్పాలన్నమాట, పేరెంట్సే చెప్పాలి. ఆయన అయితే మొత్తము స్టోరీ అంతా చెప్పారండి, చాలా బాగుందన్నమాట. ఇంకా ఇంట్లో సపోర్ట్ కానీ ఎలా చేశారు ఏంటనేది మొత్తం ఆయనది లైఫ్లో జరిగినవన్నీ చెప్పారనమాట. ఇంకా తర్వాత ఏంచి తినేసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా చూసామండి, ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ వరకు అయితే చూసాం, అయిపోయింది. ఇంకా నేనైతే గిన్నెలు వాష్ చేసుకున్న తర్వాత పడుకునే ముందు మా పాపకైతే బుక్స్ పెట్టుకోమని చెప్తున్నాను ఇక్కడ, టైం టేబుల్ పరంగా పెట్టుకో అని చెప్పాను అనమాట. టైం టేబుల్ ఫస్ట్ పాతది ఉండేదండి, మళ్ళీ చేంజ్ చేశారు. అదేంటంటే మా ఆయన రాసి పెట్టి ఉంచారనమాట పేపర్ మీద, అంటే రోజు ఇంకా బుక్కులు చేంజ్ చేసుకొని పెట్టుకో అని చెప్పేసి. అదేంటంటే మళ్ళీ మారిపోయింది అని చెప్పేసి మళ్ళీ మొబైల్ మెసేజ్ పెట్టారు కదా, మొబైల్లో చూసి పెట్టుకుంటుంది అనమాట. రోజు చేంజ్ అవుతాయండి, ఒక్కొక్క సబ్జెక్టు అలా చేంజ్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ చూడండి తండ్రి కూతుర్లు ఇద్దరును. మా పాపకి అయితే పడుకునే ముందే డౌట్లు వస్తాయండి. ఇంకా స్కూల్లోన సోషల్ సార్ క్లాస్లోన ఏదో చెప్పారంట,
అదైతే తనకి డౌట్ ఉందంట. ఇంక మా ఇంట్లో వరల్డ్ మ్యాప్ బుక్ ఉందండి. ఆ బుక్‌లో ఓపెన్ చేసి అదేదో డౌట్ అడుగుతుంది. ఇంక నాకొచ్చి ఒక్కొక్కసారి అడుగుతదండి. నాకు అర్థం కాకపోతే మా ఆయన దగ్గరికే పంపించేస్తాననమాట. మా ఆయనే చెప్తారు. తర్వాత నేను మా ఆయనకి అడుగుతాను, ఏంటి ఆ డౌట్ అడిగిందని చెప్పేసి అడుగుతాననమాట. ఎందుకంటే ఇప్పుడు మా పాపని ఎప్పుడండి ఎల్‌కేజీ కాడ్నుంచి అనమాట అలాగే నేనే చదివిస్తూ ఉంటాననమాట బుక్కులు. కొన్ని కొన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను. తెలుగు మీడియం కదా! ఇప్పుడు మా పాప ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొన్ని వర్డ్స్ అనేవి నేర్చుకుంటున్నాననమాట. నాకు అర్థమైతే చెప్తానండి. లేదంటే మా ఆయన దగ్గర పంపిస్తాననమాట. మా ఆయనే చెప్తారు. ఇప్పుడేంటంటే కొంచెం థర్డ్ క్లాస్‌కొచ్చింది కదా! ఇంకా సోషల్ అలాంటివైతే మ్యాథ్స్ గాని మా ఆయనే చెప్తారండి ఏవైనా డౌట్స్ ఉంటే. ఇదేనండి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.